ఐటీ అధికారుల సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి, బషీర్బాగ్ సహా మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. స్టార్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. కంపెనీ సీఈఓ, ఎండీ ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు చేస్తోంది. లిక్కర్, మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ఈ వ్యాపారవేత్త. ఒక సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు బొల్లా రామకృష్ణ. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నగరంలోని వ్యాపారవేత్త ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. కుక్కట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి ఐ బ్లాక్లో వ్యాపారవేత్త ఉంటాడు. అయితే ఆ వ్యాపారవేత్త ఇంట్లో ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా అతనికి లిక్కర్కి సంబంధించినటువంటి షాప్స్తో పాటుగా మైనింగ్కి సంబంధించినటువంటివి, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఆయన నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉండడంతో పాటుగా ఆదాయ పన్నుకు సంబంధించి సరిగా కట్టకపోవడము, ట్యాక్స్ అనేది సరిగా చెల్లించకపోవడంతోనే ఈ యొక్క ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో మొత్తం 2 టీమ్స్గా కూడా ఇక్కడికి రావడం జరిగింది. 10 మంది అధికారుల బృందం మాత్రం ప్రస్తుతం ఎవరైతే ఆ వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి ఇంట్లో మాత్రం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్తో పాటు మరొక ప్రాంతంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడా అటు కార్యాలయాలు కావచ్చు, అంతేకాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఐటీ అధికారులు దాదాపుగా ఒక 50 మంది అధికారులు, 10 మంది టీమ్స్ కూడా ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. అంతేకాకుండా ల్యాండ్ లైన్కి సంబంధించినటువంటి ఆ వైర్స్ కూడా తీసివేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం కుక్కట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్టానే కాదు, ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారం కూడా ఉంది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆ వ్యాపారాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని కూడా పరిశీలిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ను సరిగా చెల్లించకపోవడం కారణం వల్లనే ఈ యొక్క సోదాలన్నీ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇంకా సోదాలు మాత్రం ఆ వ్యాపారవేత్త ఇంట్లో మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి జీవన్, హైదరాబాద్.